జై గురుదత్త. పొద్దుట మినపప్పు నానబోసాను. దేశవాళీ మినపప్పు శుభ్రంగా నీళ్లు తేటపడేదాకా కడిగేసి ఓ 4 గంటలు ఇలా నానాక పొట్టు తీసేసుకుని ఈసారి గ్రైండర్లో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీకి మినపరొట్టికి రాగి ఇడ్లీకి కలిపి కొంచెం ఎక్కువ పప్పు నానబోసాను. అందుకని ఇలా నీళ్లు పోసుకుంటే ఇలా మెత్తగా రుబ్బేసిన తర్వాత ఇలా నీళ్ళ మీద తేలుతోంది కదా, ఇంక ఈ పిండి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితోటి మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. 2 గిన్నెల పిండిని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ 2 గిన్నెల పిండికి 1 గిన్నెడు ఇడ్లీ రవ్వ, ముందు మామూలు ఇడ్లీ కోసం అనమాట. ఈ పిండికి 1 గిన్నెడు ఉప్పుడు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ శుభ్రంగా కడిగేసి ఒక 3 సార్లు ఇలా చిక్కల్లో పోసేసుకుంటే నీళ్ళు వాటంతటవే ఓడిపోతాయి అన్నమాట. ఇలా నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత నూకకి ఇంక నీళ్ళే ఉండవు. ఇలా శుభ్రంగా పిండిలో కలిపేసుకోవడమే. ఇది సులువు అనమాట. గట్టిగా పిండి అలా కలుపుకోక్కర్లేకుండా ఇలా చిక్కల్లో వేసేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ ఓడిపోయాక ఇలా కలిపేసుకోవచ్చు. ఇది మామూలు ఇడ్లీ. ఇప్పుడు 1 గిన్నెడు పిండి తీసుకుంటున్నాను. దీనికి అరగిన్నెడు అంటే పిండి 2 వంతులు అయితే 1 వంతు నూక అనమాట. ఇది సన్నగా విసురుకున్న బియ్యపు నూక. ఇదేమో రొట్టి కోసం. ఇంకా మిగతా 2 గిన్నెల పిండి వచ్చేటట్టుంది. ఇదిగో గిన్నె, ఇంకో గిన్నెడు అయ్యింది. ఈ 2 గిన్నెల పిండికి రాగి రవ్వ కలుపుతున్నాను. రాగులు శుభ్రంగా కడిగేసి ఓ పూటంతా ఎండలో పోసుకుని తిరగట్లో వేసి ఇలా సన్నగా విసిరేసుకున్న రవ్వ ఇది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను ఈ రవ్వ ఎలా విసురుకోవాలను. ఇది 1 గిన్నెడు. ఏదైనా కానీ 2 వంతులు పిండి తీసుకుంటే 1 వంతు రవ్వలు తీసుకుంటున్నాను నేను, అంతే. ఈ రాగి రవ్వ ప్లేస్లో జొన్న రవ్వ తీసుకోవచ్చు. ఇది కూడా ఇలాగా పై నీళ్ళని ఇలా చిక్కల్లో పోసేసుకుంటే అడుగుని ఇంక నీళ్ళే ఉండవు కదా, ఇంతే. ఇప్పుడు ఈ రవ్వ కూడా ఇలా కలిపేసుకుని మనం ఈ పిండికి కొలత వేసుకుంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. సాయంత్రం మినపరొట్టు వేసుకుంటే మరుసటి రోజు రాగి ఇడ్లీయో లేకపోతే మామూలు ఇడ్లీయో పెట్టుకోవచ్చు కదా. ఇలా ఉంటే ఇంట్లో తినేదాన్ని బట్టి అభిరుచిని బట్టి మనం ఎలా కావాలంటే అలా పలహారాలు చేసుకోవచ్చు. ఇది నేను చేసే విధానం. సులువుగా అనిపిస్తుంది నాకు ఇలాగా, ఇంతే.